హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా గురించి బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న రైతులంతా ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మీడియాతో మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి పరిశీలిద్దాం. తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం సంక్రాంతి పండుగ నుంచి అమలు కాబోతుంది. ఇతను ఇప్పటికీ కూడా సంక్రాంతి పండుగ నుండి అమలు చేస్తాము అనే మాట మీదనే కట్టుబడి ఉన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే రైతు భరోసాపై విధి విధానాలను ఖరారు చేయడానికి పలు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీన అసెంబ్లీలో రైతు భరోసాపై స్వల్ప చర్చ కూడా చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నడుమ 21వ తేదీ రోజున చర్చ అనేది జరగడం జరిగింది. ఇది ఇలా ఉండగా శనివారం డిసెంబర్ 28వ తేదీన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెక్రటేరియట్లో రైతు భరోసా అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అంటే ఈరోజు 29వ తారీఖు నిన్న ఈ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సాగు చేసే భూమికి మాత్రమే పెట్టుబడి సహాయంగా రైతు భరోసా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది రైతులకి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. కొంతమంది రైతులకే, అందరికైతే కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% ఈ రైతు బంధు పథకంలో లబ్ధి పొందుతున్నటువంటి వారు సాగు చేసే భూమికే తీసుకుంటారు. కొంతమంది అక్కడక్కడ బీడు భూములు, పడవబడ్డ భూములు, ఫ్లాట్స్ చేసినటువంటి అగ్రికల్చర్ భూములకి రైతు బంధు వస్తుంది. ఒక 10% వాళ్ళకి మాత్రం ఇది ఒక రకమైన షాక్ అని చెప్పొచ్చు. ఈ పథకంలో ఖచ్చితంగా ఉండే విధంగా ఉపగ్రహ డేటాను వినియోగించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. శాటిలైట్ డేటాని కూడా తీసుకుంటారట. గ్రామాలలోని సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులు రైతుల పేర్లను నమోదు చేయడంతో పాటు రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణం గుర్తించే కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 10,000 రూపాయలను అందించింది. ఇది ఇలా ఉండగా ఎన్నికల సమయంలో రైతు భరోసా పథకాన్ని కొత్తగా తీసుకొచ్చి ఎకరానికి 15,000 రూపాయలను అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా రైతు బంధు పథకం ద్వారా సాగుకు యోగ్యం కానీ రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు ఉన్న భూములకు కూడా అమలు చేశారు. దాంతో కోట్ల రూపాయల దుర్వినియోగం అయ్యాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు రైతు భరోసా పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు గాను శాటిలైట్ సర్వేతో పాటు వ్యవసాయ అధికారుల సర్వే ఆధారంగానే రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ 2 సర్వేలు కనుక జరిగినట్టయితే ఇందులో చాలామంది ఇలాంటి ల్యాండ్స్ ఎవరైతే ఉన్నాయో వారికి ఈ రైతు భరోసా అనేది కట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. అలా కావడం కూడా ఒక విధమైన మంచే అని చెప్పొచ్చు. సంక్రాంతి పండుగకి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఒక విడత 7,500 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు. ఇప్పటికీ కూడా వ్యవసాయ శాఖ మంత్రి నిన్న మాట్లాడినటువంటి సమీక్ష సమావేశంలో భాగంగా కూడా 7,500 రూపాయలని సంక్రాంతికి ఇస్తాము అని చెప్పేసి వారైతే చెప్పడం జరుగుతుంది. మరి అది ఇంకా ఎక్కువ రోజులైతే లేదు. పట్టుమని ఒక 2 వారాల టైం మాత్రమే ఉంది. ఈరోజు 29 కాబట్టి 14, 13 తారీఖులలో సంక్రాంతి ఉంటుంది. ఈ 2 వారాలలో వీరు విధి విధానాలు ఖరారు చేసి ఈ సర్వేలన్నీ కంప్లీట్ చేసి అసలు ఈ రైతులకి రైతు భరోసా ఇప్పుడైనా ఇస్తారా, ఇవ్వరా, దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ప్రతి రైతుకి షేర్ చేసే విధంగా మీ లైక్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పదే పదే మీ వరకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.